హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ నాన్ వెజిటేరియన్స్ కోసం సూపర్ కాంబోతో సింపుల్ చికెన్ కర్రీ విత్ దోశ రెసిపీని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెండింటి కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, పూరి, రైస్, చపాతీ దేంట్లోకైనా సరే ఈ చికెన్ కర్రీ అదిరిపోవాల్సిందేనండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 గ్లాసు మినపప్పు వేసుకోవాలి. మీకు కావాలంటే పొట్టు మినపప్పునైనా సరే తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని సరిపడ్డా నీళ్లు పోసి 4 లేదా 6 గంటల పాటు పప్పును నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూడండి, పప్పు బియ్యం మంచిగా నానిపోయాయి కదా. ఇలా నానబెట్టుకున్న పప్పును శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఈ పప్పును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసుకొని సరిపడ్డా నీళ్లు పోసి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా మెత్తగా దోసల పిండిని తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకోవాలి. మిగిలిన పప్పును బియ్యాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకుని మూత పెట్టుకుని రాత్రంతా పిండిని అలా వదిలేసి ఉదయాన్నే దోసలు వేసుకోవాలండి. అప్పుడే దోసలు క్రిస్పీగా వస్తాయండి. అప్పటికప్పుడు పిండిని రుబ్బుకొని దోసలు వేసుకుంటే రావండి. రాత్రంతా కూడా పిండిని అలా వదిలేసేయాలి. ఇప్పుడు ఈ దోసల పిండిలో సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలపాలండి. పిండిలో ఉప్పు, జీలకర్ర బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇలా చక్కగా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకుని ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేయించుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ను శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలి. చికెన్ ముక్కలకు పసుపు, ఉప్పు, కారం బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని పెద్ద స్పూన్తో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్కి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 జాజికాయ, 1 స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 పెద్ద ఉల్లిపాయలని తీసుకుని ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. చికెన్లో ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీ స్పైస్కి సరిపడ్డా వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కసూరి మేతిని వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల చికెన్ కర్రీకి మరింత రుచి వస్తుందండి. కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. మసాలాలన్నీ కూడా చికెన్కు బాగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి. చికెన్ ముక్కలకు పెరుగంతా కూడా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 4 లేదా 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపాలండి. చూడండి, చికెన్లో వచ్చే నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు పోయాలండి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగుని చల్లుకోవాలి.
కొత్తిమీర తరుగు వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలండి. చూడండి చికెన్ కర్రీ ఇలా గ్రేవీలా ఉండాలి. వావ్, చూడండి చికెన్ కర్రీ మంచిగా ఉడికి ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, సింపుల్ చికెన్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద దోసల పెనం పెట్టుకొని పిండిని వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేస్తూ దోసను వీలైనంత పల్చగా వేసుకోవాలి. దోసను వేసుకున్న తర్వాత దోస చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మంచిగా కాల్చుకోవాలండి. దోసను రెండు పక్కలా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. అంతే అండి, ఇలా క్రిస్పీగా కాల్చుకున్న దోసను ఇలా ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలానే మీకు కావాల్సినన్ని దోసల్ని కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతే అండి, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చికెన్ కర్రీతో వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. చికెన్ కర్రీ విత్ దోస రెసిపీని తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకుని తింటారు. చికెన్ కర్రీతో దోస తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజ్రేనీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.